ప్రభుత్వ రంగ సంస్థ రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీసెస్ విభాగంలో 32 పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు దేశవ్యాప్తంగా ఉన్న ఖాళీల్లో భర్తీ చేస్తారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఈ పోస్టుల భర్తీ చేయనున్నారు. మొత్తం 32 పోస్టుల్లో అన్ రిజర్వ్డ్ కు 15, ఈడబ్ల్యూఎస్లకు 3, ఓబీసీలకు 6, ఎస్సీలకు 4, ఎస్టీలకు 4 కేటాయించారు. వీటిలో అసిస్టెంట్ మేనేజర్ ఫైనాన్స్ 12 పోస్టులు, అసిస్టెంట్ మేనేజర్ హెచ్ఆర్ 10, సెక్షన్ ఆఫీసర్ ఫైనాన్స్ 10, అసిస్టెంట్ మేనేజర్ ఫైనాన్స్ విభాగానికి చార్టర్డ్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ పూర్తి చేసి బ్యాంకింగ్ లేదా జీఎస్టీ లేదా ఇన్కమ్ ట్యాక్స్, అకౌంట్స్ ప్రిపరేషన్ మరియు ఆడిట్, టెండరింగ్ విధానాలు, బిల్ పాసింగ్ లో 2 ఏళ్ల అనుభవం ఉండాలి. అసిస్టెంట్ మేనేజర్ హెచ్ఆర్ పోస్టులకు ఎంబీఏ, పీజీడీబీఎం, పీజీడీఎం లేదా హెచ్ఆర్ పర్సనల్ మేనేజ్మెంట్ లేదా ఇండస్ట్రియల్ రిలేషన్స్ లేదా లేబర్ వెల్ఫేర్ లేదా హెచ్ఆర్ మేనేజ్మెంట్ అండ్ డెవలప్మెంట్, లేబర్ లెజిస్లేషన్, కోడ్స్, వేతనాల నిర్వహణ, లీగల్ అండ్ ఆర్టీఐ, హెచ్ఆర్, అకౌంటింగ్ అండ్ ఆడిట్ అంశాల్లో 2 ఏళ్ల అనుభవం ఉండాలి. సెక్షన్ ఆఫీసర్ ఫైనాన్స్ పోస్టులకు సిఏ ఇంటర్ లేదా ఐసీడబ్ల్యూఏ ఇంటర్, ఎంకామ్, ఎంబీఏ ఫైనాన్స్ పూర్తి చేయాలి. సంబంధిత రంగంలో 2 ఏళ్ల అనుభవం ఉండాలి. అన్ని ఉద్యోగాలకు అన్ రిజర్వ్డ్ అభ్యర్థులు డిగ్రీలో 60%, రిజర్వ్ కేటగిరీకి చెందిన వారు 50% మార్కులతో పాస్ అవ్వాలి. అభ్యర్థుల వయసు 32 సంవత్సరాలకు మించకూడదు. ఎస్సీ మరియు ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల సడలింపు ఉంటుంది. జనరల్, ఓబీసీ అభ్యర్థుల అప్లికేషన్ ఫీజు ₹600 కాగా ఈడబ్ల్యూఎస్ మరియు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ₹300. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు. కొన్ని పోస్టులకు ధ్రువపత్రాల పరిశీలన, ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది. అసిస్టెంట్ మేనేజర్ ఫైనాన్స్ హెచ్ఆర్ విభాగం అభ్యర్థులకు 125 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో రాత పరీక్ష నిర్వహిస్తారు. వ్యవధి 2.5 గంటలు. ఈ పరీక్షలో అర్హత సాధించాలంటే అన్ రిజర్వ్డ్ కేటగిరీకి చెందిన వారు 50%, రిజర్వ్డ్ కేటగిరీకి 45% మార్కులు సాధించాలి. నెగిటివ్ మార్కులు లేవు. పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఒరిజినల్ ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపిక చేస్తారు. ప్రతి 5 అభ్యర్థుల నుండి ఒకరిని ఇంటర్వ్యూకు పిలుస్తారు. రాత పరీక్షకు 60%, ఇంటర్వ్యూకు 40% వెయిటేజీ ఉంటుంది. ఇంటర్వ్యూలో టెక్నికల్ అండ్ ప్రొఫెషనల్ ప్రశ్నలు 30%, 10% పర్సనాలిటీ, కమ్యూనికేషన్ అండ్ కాంపిటెన్సీ ప్రశ్నలు అడుగుతారు. ఇంటర్వ్యూలో అన్ రిజర్వ్డ్ అభ్యర్థులు 60%, ప్రత్యేక వర్గాలకు చెందిన వారు కనీసం 50% మార్కులు సాధించాలి. సీనియర్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులకు 125 మార్కులకు రాత పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. వ్యవధి 2.5 గంటలు. నెగిటివ్ మార్కులు ఉండవు. దీంట్లో జనరల్ అభ్యర్థులు 50%, ప్రత్యేక కేటగిరీలకు చెందిన వారు 45% మార్కులు సాధించాలి. వైద్య పరీక్షల అనంతరం కేటగిరీల వారీగా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు అసిస్టెంట్ మేనేజర్ కు నెలకు ₹40,000 నుంచి ₹1,40,000, సెక్షన్ ఆఫీసర్ కు ₹26,000 నుంచి ₹96,000 మూల వేతనంతో పాటు డిఏ, హెచ్ఆర్ఏ, మెడికల్, పిఎఫ్, గ్రాట్యుటీ లాంటి సదుపాయాలు ఉంటాయి. ఎంపికైన అభ్యర్థులు ఏడాది పాటు ప్రొబేషనరీ పీరియడ్ లో దేశంలో ఎక్కడైనా పనిచేయాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు అప్లై చేయడానికి చివరి తేదీ ఫిబ్రవరి 4, 2025. అఫీషియల్ వెబ్సైట్ www.rights.com.